పర్యావరణ ప్రేమికులు మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దామని నినాదమిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ మట్టి వినాయకుడిని పూజిస్తున్నారు నిజామాబాద్లోని రవితేజ యూత్ సభ్యులు. 12 ఏళ్లుగా మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గత ఏడాది 58 అడుగుల గణపైన పెట్టగా ఈసారి 63 అడుగుల శివుడి రూపంలో గల వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రజలందరూ మట్టి విగ్రహాన్ని పూజించాలని, తద్వారా పర్యావరణాన్ని కాపాడాలంటున్న రవితేజ యూత్ సభ్యులతో ముఖాముఖి. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం అనే నినాదం రాష్ట్ర వ్యాప్తంగా కొంతమేర విజయం సాధించిందనే చెప్పొచ్చు. అదే నినాదానికి గట్టిగా జైకొట్టారు నిజామాబాద్ నగరంలోని పోచమ్మ గల్లీకి చెందిన రవితేజ యూత్ సభ్యులు. గత 12 సంవత్సరాలుగా మట్టి గణపతిని పూజిస్తూ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. 2022లో 56 అడుగులు, ఆ తర్వాత 2023లో 58 అడుగులు, ఈసారి దాదాపు 63 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దాదాపు శివుడి ఆకారంలో ఉన్న గణనాథుని దర్శించుకునేందుకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి యూత్ సభ్యులు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ నిజామాబాద్ నగరంలో ఎక్కువగా దాదాపు ఎక్కడ చూసినా కూడా రసాయనాలతో తయారు చేసిన వినాయకులే కనిపిస్తున్నాయి. మరి మీరు మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? 2012లో మా సిల్వర్ జూబ్లీకి ఏదో సందేశం ఇవ్వాల, యువకులకు పర్యావరణాన్ని కాలుష్యం అవుతుంది కాబట్టి యువకులకు ఒక సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో యూత్ సభ్యులందరం ఏకతాటిగా ఇచ్చేసి మట్టి గణపతి పెట్టాలి, అందులోనూ చిన్నది కాకుండా భారీ మట్టి గణపతులు పెట్టాలని 2012లో 36 అడుగులతోటి చాలైన ప్రస్థానం. ఈ 2024 గాను బోలాశంకర్ భగవాన్ ఆకారంలో 63 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడాలనే కంకణ బద్దులమై మేమందరం ఒక యూత్ సభ్యులము అందరికీ ఒక సందేశం ఇచ్చి అందరితో పాటు వాతావరణాన్ని దాని గురించి వివరించాలని ఈ యొక్క మట్టి గణపతి పెడుతున్నాం. 21 రోజుల్లో రెయిన్బోలు శ్రమించి కలకత్తా నుంచి వచ్చిన 18 మంది ప్రత్యేక కళాకారులను ఈ యొక్క రూపకల్పన చేయడం జరిగింది. ఇక్కడ ఈ వినాయకుడి విగ్రహం పెట్టడం ద్వారా మీరు ప్రజలకు ఏం సంతోషం ఇస్తున్నారు? మేము చెప్పేది ఏంటంటే పిఓపి వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి, వాతావరణం కాలుష్యం అవుతుంది. మనం ఇప్పుడు హుస్సేన్ సార్లో కానివ్వండి, బాసల్లో కానివ్వండి గణేష్ నిమజ్జనాలు చేస్తుంటే గణేషులు అవి కరగకుండా మనకే ఆ తాగునీరు వల్ల ఎందుకంటే బాగా అనర్థాలు అవుతున్నాయి. కాబట్టి మనం కూడా వాతావరణం దృష్టిలో పెట్టుకొని మనం నడాలి. ఎందుకంటే ఈ కలియుగంలో ఏది కూడా శాశ్వతం కాదు కాబట్టి ఇదంతా మన చేతులు ఉంటుంది. కాబట్టి మనం కూడా గుర్తుంచుకొని మనం ఒక కంకణ బద్దులం కావాలా, మన ద్వారా ఒక సందేశం పోవాలా, మనం కూడా ఒక ఆదర్శం కావాలనే ఉద్దేశంతో ఈ యొక్క గణపతిని మట్టితో చేయించడం జరిగింది. ఈ వినాయకుని నిమజ్జనం ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు? వినాయకుని ఏదైతే ఉత్సవాలు ఉన్నాయో 11 రోజులు ముగించిన తర్వాత శ్రేష్టమైన 5 గంగా జలాలతోటి మరియు ఆవు పాలతోటి ముందుగా మన వినాయకుడిని అభిషేకించి ఆ తర్వాత ఇక్కడనే వాటర్ తోటి నిమజ్జనం చేస్తాం. మా రవితేజ సొసైటీ నుంచి మేము నిమజ్జన కార్యక్రమాలు 11 రోజుల తర్వాత స్టార్ట్ చేస్తాము. చాలా శ్రేష్టంగా జరుపుకుంటాము. మొత్తంగా పర్యావరణం మీద ప్రేమతోనే ఇక్కడ గత 12 సంవత్సరాలుగా మట్టి వినాయకుని పెట్టి పూజిస్తున్నామని చెప్పేసి రవితేజ యూత్ సభ్యులు చెప్తున్నారు. అందరూ కూడా ఆలోచించి మట్టి వినాయకుల్ని పూజించాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. కెమెరామెన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, నిజామాబాద్.